ఈ స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాము. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. అబ్బో, మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? వాళ్ళెవరు అంటమైంది, నేను అపాంచి చెప్పటమైంది, ఇది భలే ఉంది అబ్బా. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ బూతులు తిట్టారు అని చెప్పి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. నాకు సైన్ వేయటానికి రాదు, చదువుకోలే, నేను వేలుముద్రగాన్ని. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవారు. ఒక రియాక్షన్ అనేది సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? బాగుందా డాడీ? చెప్పు డాడీ. వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి. ఆ రోజు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకుంటాం. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. ఎక్కడో తేడా కొడుతుందో. ఏం జరిగింది? పోసాని కృష్ణమురళి గారు రాజంపేట జైల్లో వెళ్ళిన వెంటనే ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. అబ్బా నిప్పి, అమ్మా నిప్పి, అక్కడ నిప్పి, నీకు ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. కడుపులో నొప్పి, వెనక నొప్పి, గుండె నొప్పి, వెంట్రుక నొప్పి. ఇప్పుడు ఏం చేద్దాం? గుండె పొట్టుని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని. ఏమండి, నా గుండె పొట్టు వచ్చిందంట అని రకరకాల నొప్పులు చెప్పి సరే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలన్నీ చేశారు. ఒకసారి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ బయట ఉన్నట్లుంది వెంకటేశ్వర. కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం, అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. ఏం యాక్టింగ్ చేసినవరా, ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్. నీలా నన్ను చూసుకున్నారా? వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎక్కడా ఏ నొప్పి లేదని తేలవటంతో ఒరే సినిమాల్లోనే నటించండి రా బాబు, ఇక్కడ కూడా నటిస్తే ఎట్రా నాయన అని మరలా తీసుకెళ్లి రాజంపేట జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. అసభ్యకరంగా, అత్యంత దుర్మార్గంగా, అనకూడనటువంటి మాటలతో పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. లేని నొప్పికే నీకెంత నొప్పిగా నువ్వు ఫీల్ అయితే నువ్వన్ని మాటలంటే అవతల వ్యక్తులకి ఎంత నొప్పి ఉంటుంది. ఆ చిన్నపాటి స్పృహని ఎలా మిస్ అయిపోయావు? మరి ఆ మిస్ అవటంతో నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రాజంపేట కాకుండా కడప జైలుకి వెళ్తే అందరూ మన వాళ్ళే ఉంటారు అందులో అని ప్లాన్ అని చెప్పని
పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? సరే కడపకి వెళ్ళైతే జైలు లోపల వేసిన తర్వాత మన ఏం తన ఏం అదేలే ఓకే అక్కడైతే సపోర్టర్స్ ఉంటారు కదా. అదే మొత్తం చెంచల్ కూడా జైల్లో బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. అతను లోపల ఉండటమే శ్రేయస్కరం. అతను బయటకు వస్తే సమాజం చెడిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయితే అక్కడ నిన్నటి నుంచి రాజా అంటలేదట. నిన్నటి నుంచి నేను ఎప్పుడైతే వాపు వచ్చిందో మార్పు వచ్చింది. వాపు వచ్చింది. కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు నిజమే కదా సార్? కింద పోయి సంగతి చెప్పు. వాపు వచ్చింది, తర్వాత మార్పు ఆ వచ్చింది. వాపు వచ్చింది, వాపుతో మార్పు వచ్చింది. ఆ వాపుతో వచ్చినటువంటి మార్పుతో రాజా రాజా అని అంటలేదట. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇక వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఎట్లా చెబితే అట్లా కూర్చోమంటే కూర్చుంటా అంటే నుంచోమంటే నుంచుంటానంట. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇక నిన్న చూసి ఈరోజు ఉదయాన్నే మొదలు పెట్టాడట. రాత్రి కొనుక్కున్నారు కదా, అమ్మో నొప్పి అయ్యో నొప్పి అని. చివరికి నొప్పి లేదు ఇప్పి లేదు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన